తెలంగాణలో ప్రైవేట్ కాలేజెస్ మరోసారి సమ్మె దిశగా అడుగులు వేస్తున్నాయి. బకాయిల కోసం సమ్మె బాట పట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నెల 12 లోపు బకాయిలు విడుదల చేయకుంటే 13 నుంచి సమ్మెకు దిగుతామంటూ అల్టిమేటం జారీ చేయడం హీట్ ని పెంచేస్తోంది. అటు తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలోని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో సమ్మెకు సిగ్నల్ ఇస్తున్నాయి. హైదరాబాద్ లో అత్యవసరంగా సమావేశమైన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. గత చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదన్నారు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్. గత నెల 21, 22 తేదీల్లో 600 కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చినా బకాయిలు చెల్లించలేదని తెలిపారు. 1200 కోట్లకు బకాయిలు కేవలం 200 కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. అదేమని అడిగితే దీపావళిలోగా ఇస్తామంటున్నారని, కానీ ఎలా ఇస్తారో చెప్పమంటే మాత్రం సమాధానం ఉండడం లేదన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీలోగా 1000 కోట్లు చెల్లించాలని, మిగిలిన బకాయిల చెల్లింపుపై గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయిల కోసం సమ్మెబాట పట్టేందుకు వెనకాడేది లేదని స్పష్టం చేశారు. ఈ నెల 12లోగా బకాయిలు రాకుంటే 13 నుంచి సమ్మెకు దిగుదామని అల్టిమేటం జారీ చేశారు. అవసరమైతే విద్యార్థులతో కలిసి చలో హైదరాబాద్ చేపడతామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నేతలు హెచ్చరించారు. అంతేకాదు ఇకపై సీఎంఓతో తప్ప మరెవరితో చర్చలు జరిపేదే లేదన్నారు.